ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు వ్యవహారంపై స్పందించిన పవన్ కళ్యాణ్ భారత్లోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించేందుకు జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందంటూ వ్యాఖ్యానించారు. వక్ఫ్ బోర్డు తరహాలో ధర్మరక్షణ బోర్డు పెట్టాలని ఇటీవల డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో విధాన నిర్ణేతలు, మత పెద్దలు, న్యాయ వ్యవస్థ, పౌరులు, మీడియా, వారి సంబంధిత డొమైన్లలో అందరి ద్వారా చర్చ జరగాలన్నారు. సనాతన ధర్మాన్ని ఏ రూపంలోనూ అపవిత్రం చేయకుండా ఉండడానికి అందరం కలిసి రావాలని తాను భావిస్తున్నానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. దాంతో అసలు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు వివరాలను అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా ఫోన్ చేశారు. నమో వెంకటేశ ప్రాయశ్చిత దీక్షపై అమిత్ షా ఆరా తీసినట్టు కూడా ప్రస్తుతం అందుతున్న సమాచారం. జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డు ప్రతిపాదన పైన చర్చ జరగాలని, అలాగే వక్ఫ్ బోర్డు తరహాల ధర్మరక్షణ బోర్డు పెట్టాలని ఇటీవల పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ డిమాండ్ కు ప్రముఖుల ఆలయాల పూజారుల నుంచి కూడా మద్దతు వస్తుంది, ఇరు రాష్ట్రాల నుంచి. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డు వివాదంపై స్పందించారు. ఆయన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఎక్స్ వేదికగా ఒక సంస్థ ఫిర్యాదు చేస్తూ పెట్టిన పోస్ట్ కు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ అంశంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వైసీపీ హయాంలో ఉన్న టీటీడీ బోర్డే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, తిరుమలలో లడ్డుల జంతు కొవ్వు వినియోగించడం అందరి మనోభావాలను దెబ్బతీసిందని కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఆలయాల్లో జరిగే అంశాల పర్యవేక్షణకు జాతీయ స్థాయిలో సనాతన ధర్మరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని కూడా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అయితే దీనిపై అన్ని వర్గాలతో వారితో జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కూడా పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. సనాతన ధర్మానికి ఏ రూపంలో ముప్పు వచ్చినా మనమంతా కలిసి కట్టుగా నిర్మించాలని కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. అయితే మనం చూసాము, దేశవ్యాప్తంగా కూడా అన్ని హిందూ మత సంస్థలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. నిన్న ఇక్కడ ప్రత్యేకంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కూడా ఇటు విశ్వ హిందూ పరిషత్ రెండు రాష్ట్రాలకు చెందిన ప్రచార ప్రముఖులు అందరూ కూడా సేవకులు నిన్న సమావేశం పెట్టారు. ప్రత్యేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒకవేళ దీంట్లో తప్పిదం జరిగిందని తేలితే దోషులను బహిరంగ ఉరితీయాలి బహిరంగంగా అని కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. అసలు ఇది జూలై 13వ తారీఖున ఎప్పుడైతే 23వ తారీఖున రిపోర్ట్ వచ్చాక ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు డిలే చేసిందని కూడా మరోవైపు వాదన లేవనెత్తుతున్నప్పటికీ, అయితే దీనిపైన పూర్తి స్థాయిలో అథెంటిక్ ఇన్ఫర్మేషన్ పలుమార్లు ఈ గుజరాత్ లోని నేషనల్ డైరీ కార్పొరేషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో దీంతో పాటు పూర్తి స్థాయిలో వివరాలు వచ్చాకే బయట పెట్టాలని తాము భావించామని కూడా ఆంధ్రప్రదేశ్ అధికారులు చెబుతున్నారు. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇది పెను దుమారం రేపుతోంది. ఎందుకంటే హిందువులు వెంకటేశ్వర స్వామి దర్శనంలో ఫిష్ ఆయిల్ కలపడం ఏంటి, అలాగే దీంతో పాటు బీఫ్ ఫ్యాట్, పంది కొవ్వు కలపడం ఏంటి అనేది కూడా దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. మరోవైపు ఏమో హిందూ సంస్థలు, హిందూ మత సంస్థలకు చెందిన నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఒక్క క్రిస్టియన్ కి టీటీడీ బోర్డు బాధ్యతలు ఒక నాస్తికుడిని తీసుకుపోయి అక్కడ కూర్చోబెడితే ఇలాగే ఉంటుంది. మరోసారి కూడా ఈ నాస్తికులకు గాని అన్య మతస్థులకు తిరుమల కొండపైన ప్రవేశం ఉండకుండా కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. టీటీడీ అటానమస్ బాడీ అయినప్పటికీ ప్రభుత్వ పర్యవేక్షణ ఖచ్చితంగా ఉంటుంది. ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ప్రభుత్వం తరఫున ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. సో ఇప్పటి నుంచి అయినా కూడా ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఎట్ ది సేమ్ టైం కూడా ఎండోమెంట్స్ నుంచి దేవాలయాలకు విముక్తి కల్పించాలి. ధార్మిక పరిషత్ అనేది ఏర్పాటు చేయాలని కూడా హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వైశాలి, అయితే ఇంకా ఈ సనాతన ధర్మరక్షణ బోర్డుకు సంబంధించి ఎటువంటి వివరాలను చెప్తున్నారు పవన్ కళ్యాణ్? ప్రస్తుతానికి ప్రతిపాదనలు పెట్టారు. అన్ని హిందువులలో ఉన్న అన్ని కులాల వారిగా అందరితో సమావేశమయ్యి అందరి అభిప్రాయాలు తెలుసుకున్నాకే ఈ హిందూ ధర్మరక్షణ బోర్డు అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని కూడా ఆయన చెప్పారు. మొదటగా పబ్లిక్ నుండి కూడా రెస్పాన్స్ తీసుకోవాలి. తీసుకున్నాకే దీన్ని ఎవరిని పెట్టాలి, దీని వెనకాల పీఠాధిపతులు దేశవ్యాప్తంగా కూడా చాలా మఠాలు, పీఠాలు కూడా ఉన్నాయి. ఆ పీఠాధిపతుల వాళ్ళ అనుమతి తీసుకొని అట్ ది సేమ్ టైం వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని కూడా దీనిపైన ఖచ్చితంగా ముందుకు వెళ్తామని కూడా
పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా పెట్టిన ట్వీట్ సారాంశం అని మనం చెప్పుకోవచ్చు వైశాలి. ఈ సనాతన ధర్మరక్షణ బోర్డు విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందిస్తోందా దీనికి సంబంధించి? డెఫినెట్ గా ఖచ్చితంగా దీనిపైన కూడా ఓవరాల్ గా వీళ్ళు ఇక్కడ రివ్యూ చేశాక కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించే అవకాశం ఉంది. సో పూర్తి స్థాయిలో ఫస్ట్ పబ్లిక్ ఒపీనియన్ తో పాటు అలాగే ఆగమ శాస్త్ర నిపుణులు, వేద పండితులతో పాటు శాస్త్రానికి చెందిన వారు అందరి అభిప్రాయాలు తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించే అవకాశం కూడా ఉంది. దాని తర్వాతనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉందని ప్రస్తుతం అయితే ఒక చర్చ నడుస్తోంది వైశాలి.